హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 30th ఏప్రిల్ 2025 తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా మనకి ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల యొక్క వివరాలు అనేవి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళలో మనకి 3 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక పోస్టు, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు, ప్రాజెక్ట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి ఒక పోస్టు, మొత్తం 3 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి మే 12 నాటికి 2025 మే 12 నాటికి 30 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ విధానానికి వస్తే నెలకి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు 59,000 నుంచి 67,000 రూపాయలు అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్కి 46,000 రూపాయల నుంచి 54,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 12 అనేది ఇచ్చారనమాట. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 400 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకు ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో నుంచి 63 సైంటిస్ట్ ఆర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 22, మెకానికల్కి సంబంధించి 33, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 8 పోస్టులకు గాను ఈ మొత్తం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి అర్హత ఏంటంటే, BE, బీటెక్ అనేది మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్తో పాటు గేట్ స్కోర్ను బట్టి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ అనమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 56,100 రూపాయలుగా వీళ్ళకి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 19 అనేది ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ఛానల్లో అనేది ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఛానల్ లింక్, వీడియో లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఈ పోస్టుల గురించి ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫీజు అనేది 250 రూపాయలు ఉంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో మనకి 68 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 22, మేనేజర్ గ్రేడ్ 2కి సంబంధించి 10 పోస్టులు, మేనేజర్ గ్రేడ్ 1కి సంబంధించి 18, సీనియర్ మేనేజర్కి సంబంధించి 18 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచులతో పాటు BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫైనాన్స్ విభాగంలో 55% మార్కులతోటి CA, ICWA, MBA ఫైనాన్స్ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట. దీంతోపాటు లీగల్ విభాగంలో పోస్టులకు LLM అనేది పూర్తి చేయాలి. విద్యార్హతలకు సంబంధించినటువంటి డిగ్రీలను 55% మార్కులతోటి పాస్ అయి ఉండాలన్నమాట. సో వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి మార్చి 31 నాటికి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 32 ఏళ్ళు, మేనేజర్ గ్రేడ్ 2కి సంబంధించి 35 ఏళ్ళు, మేనేజర్ గ్రేడ్ 1కి సంబంధించి 37 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కి సంబంధించి 42 సంవత్సరాలు అనేది మించకుండా అనేది ఉండాలి. SC, STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వీరి యొక్క శాలరీ అనేది అసిస్టెంట్ మేనేజర్కి నెలకి 40,000 రూపాయల చొప్పున, మేనేజర్ గ్రేడ్ 2కి 50,000 రూపాయల చొప్పున, మేనేజర్ గ్రేడ్ 1కి 60,000 రూపాయల చొప్పున, సీనియర్ మేనేజర్కి 70,000 రూపాయల చొప్పున వీరికి శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 6 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఫెర్రో స్క్రాప్ నిగంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 44 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి
డిప్యూటీ మేనేజర్, ఈ విధంగా అనేవి ఇందులో పోస్టులు అనేవి ఉన్నాయి. అర్హత వచ్చేసరికి ఆపరేషన్ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మైనింగ్, మెటలర్జికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట. సో అన్ని విభాగాల్లోని పోస్టులకు డిప్లొమా హోల్డర్లు, ఓపెన్ డిస్టెన్స్ విధానంలో చదివిన వారు కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ విభాగంలో మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎంపిక అనేది విద్యార్హతల ఆధారంగా, అదేవిధంగా అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా వీళ్ళని ఇంటర్వ్యూకి అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వీరిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో వీరి యొక్క పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అసిస్టెంట్ మేనేజర్ డిగ్రీ అభ్యర్థులకు 4 ఏళ్ళు, డిప్లొమా వారికి 7 ఏళ్ల అనుభవం అనేది ఉండాలన్నమాట. మేనేజర్ డిగ్రీ అభ్యర్థులకు 8 ఏళ్ళు, డిప్లొమా వారికి 16 ఏళ్ల అనుభవం అనేది ఉండాలి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసరికి 70,000 నుంచి 2 లక్షల వరకు అనేది ఉంటుంది. సీనియర్ మేనేజర్కి 80,000 నుంచి 2,20,000 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే ఈ ఉద్యోగాలు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నిట్స్, అస్సాంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్ నుంచి మనకి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో అసిస్టెంట్ రిజిస్టర్, హిందీ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1, సీనియర్ టెక్నీషియన్ 3, టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్ట్ 1, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 7, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇవి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే సీనియర్ టెక్నీషియన్స్కి సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ 60% మార్కులతోటి పాస్ అవ్వాలి, లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఏడాది ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలన్నమాట. లేదంటే 3 ఏళ్ళ డిప్లొమా ఇంజనీరింగ్ అనేది ఈ ఉద్యోగాలకి కావాల్సి ఉంటుంది. సో టెక్నీషియన్స్కి వచ్చేసరికి సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ 60% మార్క్స్ తోటి పాస్ అవ్వాలి, లేదా 50% మార్కులతోటి ఇంటర్మీడియట్ ఏడాది ఐటీఐ కోర్స్, లేదంటే 3 ఏళ్ళ డిప్లొమా ఇంజనీరింగ్ అనేది ఉండాలన్నమాట. సో వీరి యొక్క ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు వచ్చేసరికి మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1,500 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 750 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఇచ్చారు మనకి. మే 8న మనకి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో ఇక్కడ మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత జిప్మర్ పుదుచ్చేరిలో జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జిప్మర్, ఇందులో మనకి కాంట్రాక్ట్ బేసిస్న ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 1 పోస్టు, ఇలాగ 2 పోస్టులు, మొత్తం 2 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడాను ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి మే 2వ తారీఖు నాటికి 35 ఏళ్ళు మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు 90,600 రూపాయల చొప్పున, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కు 29,200 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఈమెయిల్ ద్వారా మనం ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది ఇచ్చారు. సో ఈ ఈమెయిల్ ఐడి అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ ఉద్యోగాలకు సంబంధించి చివరి తేదీ అనేది మే 2వ తారీఖుగా ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.